ఎలా అనిపించింది పరిపాలన? గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఏమన్నా మార్పు ఏమైనా గమనించారా? ప్రభుత్వం పరంగా అయితే టీడీపీ ప్రభుత్వం బాగుందండి. ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు అయి పడ్డాయి కదా, బాగా అనిపించిందండి. ఇంకా అభివృద్ధి రోడ్లు వేయడం కూడా బాగా అనిపించింది. వైఎస్ఆర్ పార్టీ మీద టీడీపీ ప్రభుత్వం కొంచెం బెటర్ అనిపించింది మాకైతే 1 ఇయర్. మీ ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయన పనితీరు ఎలా? జ్యోతుల్ నెహ్రూ గారు మా ఎమ్మెల్యే గారు అయితే ఆయన పనితీరు కూడా చాలా బాగుంది. ఏదైనా పథకాలు అయితే అన్న అమలు చేయడం, నియోజకవర్గంలో ఏమైనా సమస్య వచ్చి అన్న పరిష్కారం చేయడం ఆయన బాగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అయితే పరిపాలన బాగుంది ప్రస్తుతం. మీరు చెప్పండి, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. సీసీ రోడ్లు, అన్ని రోడ్లు, డ్రైనేజీలు కూడా బాగా చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి మా నెహ్రూ గారండి. ఎలా అంటారు నెహ్రూ గారు ప్రజలతో మమేకం అవడం కానీ? ప్రజలతో చాలా క్లోజ్గా ఉంటారండి. చాలా మంచి వ్యక్తి అండి. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి పోటీ చేసి నియోజకవర్గంలో అంటే జగ్గంపేట లాంటి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? అభివృద్ధి అంటే బాగానే చేస్తున్నారండి. రోడ్లు అవి చేస్తున్నారు కదండి. మా తల్లికి వందనం అవి కూడా బాగా ఇచ్చారండి. అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు అడిపోయాయి. ఆ పథకం మీకు అందిందా? ఎలాగా అందిందండి మాకు. మా అమ్మాయికి అబ్బాయికి వచ్చింది. ఇద్దరికి వచ్చాను 36,000 26,000. గురుగారు, తమ్ముడు ఏంటి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది, ఎలా అనిపించింది అసలు? మామూలుగా ఇప్పుడు ఆటో తోలుతా ఉంటారు మీరు, రోజు ఒక 100 మంది. బాగుంది. ఏం చెప్తున్నారు? కాకపోతే బేకించి కేసు ఎక్కువ రాస్తున్నారు. వైసీపీ పార్టీలో కేసులు లేవు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసులు ఎక్కువ ఉన్నాయి. రోజు బేకించి పెట్టి 2 రోజులకు ఒకసారి ఇక్కడ రాస్తున్నాడు జగ్గంపేటలో. కేసులు అయితే బాగా దారుణంగా రాస్తున్నారండి. అంటే కేసులు అంటే రికార్డ్ అంతా ఉంటే ఉంటే కొన్ని ఆటోలు అంటే కొద్ది బాగా దారుణంగా ఉన్న వాటికోమో బ్రేక్ అవ్వట్లేదు, పొగ రాకూడదు అంటున్నారు, ఆయిల్ ఆరకూడదు అంటున్నారు. అవి అంటే ఇప్పుడు బ్రేక్ ఎలాగంటే ఎలా చేయించగలమండి? హ్యాండిల్ బ్రేక్ కావాలా, సీల్ టైర్లు కావాలంటే ఇప్పుడు ఆ బండి ఉంది, దాన్ని ఎలా పట్టుకెళ్తే బ్రేక్ చేయాలా? దానికేమో అది ఎలా ఉంది, ఇది ఎలా ఉందంటే బ్రేక్ చేయట్లేదు. అలాగొట్టి దానికి బేగించి పెట్టరు కూడా ఇబ్బంది పెడేస్తున్నారు బాగా. కేసులు జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు పర్లేదు, ఎమ్మెల్యే గారి దగ్గర ఏం పర్లేదు. అంటే మాకు వేరే నుంచి మనకి కేసులు అవి రాయడం వల్ల దానికి కొంచెం ఇబ్బంది, బ్రేకులు చేయడం వల్ల కొంచెం బాగా టార్చర్, అది చేయట్లేదు. సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎలా ఉంది సార్ పనితీరు? ఎలా ఉంది ప్రభుత్వం? బాగుందండి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనితీరు బాగుంది. టోటల్ స్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. పరిపాలన పథకాలు తీసేసి స్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. రోడ్లు కానీ, ఈవెన్ కుళాయిలు కానీ, జల మిషన్ వాటర్ కానీ, తర్వాత బస్సులు కానీ, బస్ సర్వీసులు కానీ అన్నీ. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయన పనితీరు ఎలా ఉంది? జ్యోతి నెహ్రూ గారి పనితీరు బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు. ఆయన పనితీరు చాలా బాగుంటుంది. ఎప్పుడు ప్రజల కోసం పాటుపడతాడు, ప్రజల్లో మమేకమై ఉంటాడు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల కోసమే పాటుపడతాడు. ఇంకా పదవి ఉన్నది కాబట్టి ఇంకా మరి ఉత్సాహంగా ఇంకా ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. స్కూల్ బిల్డింగ్స్ అని, రోడ్లు అని, ఇవి స్పైలాన్ని పెట్టారు కదండి. 735 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చారు. కాలువలు, డ్రైనేజీలు, పొడుగులు, ఎంతో ఏటుగట్లు రిపేర్లు అన్నీ బాగుంటాయి. పిల్లల చదువుల కోసం స్కూల్ ప్రత్యేకించి పెట్టించాడు. అని కోచింగ్లు ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టించి బాగా ఇప్పించారు. ఓవరాల్ గా సూపర్ 6 పథకాల మీద ఏం చెప్తారు? సూపర్ 6 పథకాలు అనేవి మంచిగా అంటే ఇంకా అమలు అవడానికి టైం పడుతుంది. ప్రజెంట్ ఒక 2 పథకాలు అయితే అమల్లో ఉన్నాయి. 3వది ఆగస్టు 15కి పెడతా అంటున్నారు. మిగతా 3 మరి ప్రభుత్వం ఎప్పుడు పెడతా అన్నది కొంచెం పరిపాలన అంతా యావరేజ్గా ఉంది. అంటే ఏ అంశంలో మీకు మార్కులు వేయదలుచుకోలేదు? అంటే పథకాలు ఉన్నాయి కానీ అందరికి అందట్లేదండి. అంటే అర్హత ఉన్న వాళ్ళు అందరికి ఇస్తామంటున్నారు కదా. అంటే సామాన్యులు ఆఫీసుల చుట్టూ తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అర్హులే, ఏదో రకంగా ఆగిపోవడం, ఆధార్ షీటింగ్ అనో, ఆ సర్వర్ పని చేయకో, ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగడానికి సరిపోతుంది. అంటే మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? ఉద్యోగుల్లో రావాలండి ఫస్ట్ మార్పు. ఉద్యోగులు టైంకి ఆఫీస్కి వెళ్ళి ఆ పనిని సక్రమంగా పూర్తి చేయాలి. అప్పుడు మార్పు వస్తుందండి. వాళ్ళు రావడమే 11:30 12 గంటలకు వస్తారు ఆఫీస్కి. ఈ సామాన్యులు 9 గంటలకు వెళ్ళి ఆఫీస్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఇదిగోని ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అని చెప్తారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయన పనితీరు ఎలా ఉంటుందండి?
జ్యోతి నెహ్రూ గారు పనితీరు బాగానే ఉంటదండి, కానీ వెనకాల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆయన పనితీరు బాగుంటుంది, పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తారు. అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి గారిని ఏదో ఉంటది కదండి, కింద రాజకీయ నాయకులు ఏదో ఒకటి నా దగ్గరికి రావాలనుకుంటారు కదా, సేమ్ అదే ప్రాబ్లం. అంటే సంవత్సరంలో 6 సూపర్ 6 పథకాలను పెట్టారు. ఎన్ని అమలైనవి అనేది మీకు ఏమైనా ఐడియా? 2, 3 అనుకుంటే అండి. నాకంత అంటే అన్ని పథకాలకి అందరూ ఎలిజిబుల్ ఉండరు కదా. మామూలుగా జనాలు అయితే 2, 3 అయితే అయినాయి అని అంటున్నారు. ఇంకా అవ్వాల్సిన ఉన్నాయి చేస్తామంటున్నారు కదా. ఓవరాల్ గా ప్రభుత్వం రూలింగ్ పనితీరు ఎలా అనిపించింది? ఓవరాల్ గా మనకు తెలియదు కానీ మా జగ్గంపేట నియోజకవర్గం అయితే బాగుంది, మా నెహ్రూ గారు అయితే బాగా చేస్తున్నారు. సంవత్సరం రోడ్ల విషయం అయితే అండి మేము చాలా బాధపడిపోయామండి. ఇప్పుడు చాలా బాగుంది సార్, చాలా బ్రహ్మాండంగా ఉందండి. మైలేజ్ కలిసి వస్తుందండి, మాకు చక్కగా బాగుందండి. తర్వాత మన పిల్లలకు కూడా డబ్బులు కూడా వేసారు సార్. తర్వాత అన్నీ చేస్తారండి. మరి ఇప్పుడు కదండి వచ్చింది, ఒకటి చేసుకుంటూ వస్తున్నారండి. మాకైతే చాలా బాగుందండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి అదండి మా ఎమ్మెల్యే గారు అయితే ఇంకా తిరిగి ఉండదండి. మరి మాకు చాలా బాగుంటుందండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? జ్యోతి నెహ్రూ గారండి. ఎప్పుడైనా మేము ఆయనకే వేస్తాం నోటు, అసలు సమస్య లేదండి. మా భద్రం గారు మాహిడి భద్రం గారు వాళ్ళు ఉన్నారు కదండి, అందరూ మా వాళ్ళేనండి. మేము వాళ్ళు చెప్పినట్టే మేము వెళ్తూ ఉంటామండి. మాకు ఏదన్నా సాయం కావాలంటే మాకు చేస్తారండి, ఏ సాయం కావాలని చేస్తారండి. అదే కానీ విపక్షాలు మాత్రం, అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని. అలాగే చేస్తారండి. ఇంకా అలాగా ప్రతిపక్షాలు అలాగా కొంచెం ఎదుర్కొంటారు కదండి. ఏదో వాళ్ళు పోరాడతారండి. మరి అంతే కదండి. మరి ఒకప్పుడు మనం ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు కూడా మనం కూడా వాళ్ళ మీద మనం కూడా పోరాడాం కదండి. ఇప్పుడు కూడా మరి అలాగా వాళ్ళు పోరాడతారండి, ఎవరి గురించి వాళ్ళు పోరాడతారండి. మరి బాగుందండి. ఇప్పుడు ముందుగా ఎలా మాట్లాడుకున్నా ఇప్పుడు పథకాలు వచ్చి బాగా మాట్లాడుకుంటున్నారండి. పర్లేదండి, బాగుంది. ఏం బాగుందంటే ప్రభుత్వం సంవత్సరంలో ఏం మంచి చేసిందంటే ఏం చెప్తారు? ఇదే ముందుగా అనుకున్నారు, ఈ పథకాలు వచ్చే కానీ స్టాక్ బాగుందని చెప్పండి. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి పథకాలు. పర్లేదండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఆయన పనితీరు? జ్యోతి నెహ్రూ గారు. ఎలా ఉంటారు సార్? బాగుంటుందండి. నెహ్రూ గారు చూసుకోక్కర్లేదండి, ఆయన అయితే నెహ్రూ గారి పరిపాలన అయితే చూసుకోక్కర్లేదండి. ఇది 3 పార్టీలు కూడా కలిసి చేస్తున్నాయి కదండి, బాగుంది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయితే సూపర్. ఆయనకి ఏదైనా అనుకుంటే చేసుకుంటారు. నెహ్రూ గారిని తీసేనే కవర్ సార్. అంటే సంవత్సరంలో మీకు ఏమన్నా మార్పు గమనించారా గతానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి? ఎదుర్కొంటే రోడ్లే కాపాడుతున్నాయి కదండి, రోడ్లే కాపాడుతున్నాయి కదా, తల్లికి వందనం కనపడుతుంది కదా, ఇంకేం కావాలి. సూపర్. ఇంకా ఏమన్నా కోరుకుంటున్నారు? 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను, ఇబ్బంది కొంత తొలగిపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఇలాంటివి కూడా తగ్గించారండి. ఇప్పుడు ఆర్టీఏకి సంబంధించి మీరు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ వెహికల్ చెకింగ్ అనేది థర్డ్ పార్టీకి ఇస్తారంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మట్టుగా ఆ ఇబ్బందులు రాలేదండి మాకు. మరి అవి వస్తుందో రాదు తెలియదు, కానీ ఇప్పుడు మటుకు ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ వచ్చాక. పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పరంగా అంతా బాగానే ఉందండి. రోడ్లు అవి బాగున్నాయి, గుంతలు అవి పూడ్చారు ప్రస్తుతానికి. కొన్ని చోట్ల రోడ్లు లేక మొత్తం అంతా రోడ్లు వేసారు. ఈ సూపర్ 6 అమలు కూడా లేడీస్కి వంట గ్యాస్ 3 సిలిండర్లు పడుతున్నాయి. తర్వాత తల్లి కూడా అమ్మ కూడా అదేదో ఉందో అది బాగానే పడినాయి. కొంతమంది ఇంకా చిన్న పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా చేస్తా అన్నారు, పడతాయి. అవి కూడా ఇబ్బంది ఏం లేదు. అదే 300 యూనిట్ల కరెంటు అన్నది కొద్దిగా ఇబ్బందిగా మారింది. అది ఏమైనా కొద్దిగా సరి చేస్తే బాగుంటుంది. మా ఎమ్మెల్యే గారు కూడా వర్క్ బాగా చేస్తారు, ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఇంకేముంది, జ్యోతుల్ నెహ్రూ గారు నియోజకవర్గంలో ఆయన మార్క్గా మీరు చేసిన అభివృద్ధి ఏమైనా గమనించారా? మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తారండి. వెళ్ళి అడిగితే ఇది లేదనకుండా టైం తీసుకున్నా కానీ అన్నీ చక్కబెట్టగల సముద్రుడైన. రాజకీయంగా ఆయన అన్ని విధాలుగా సహాయపడతాడు. అధికారం ఉన్నా లేకపోయినా లేనప్పుడు కూడా ఆయన సొంతంగా ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయమన్నా మాకు చేసి పెడతాడు ఆయన. ఆర్టీఓ పనే కాదు, బయట పనులే కాదు, ఏ పనైనా సరే చేయగల సమర్థుడు ఆయన, అన్నిటికీ ఉపయోగపడతాడు. జిల్లా రాజకీయాల్లో ఆయన కూడా చాలా సుదీర్ఘంగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఆయనకి మంత్రి పదవి రాలేదనేది ఒక ఆయన కొంచెం అసంతృప్తితో ఉన్నారు అంటాం. అది భగవంతుడికి ఆయన ఇంకా వరం ఇవ్వలేదు. ఆయనకి భగవంతుడు ఇవ్వాలి, అది ఇవ్వలేదు అంతే. దాన్ని మనం ఏం చెప్పలేం. అంత మనం ఎక్కువగా మాట్లాడతాక మనకు వయసు కూడా సరిపోదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏమనిపించింది? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి.
రోడ్లు మెయిన్ బాగుపడినాయండి మాకు. రోడ్లు మీద చక్కగా వెళ్ళి వస్తున్నాం, ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ గతంలో వాహన మిత్ర అని ఒక పథకం ఉండేది, ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వట్లేదు. దాని గురించి ఏం చెప్తారు? ఆ పథకం ఎలా అనిపించింది అప్పట్లో మీకు? మాకు రాలేదండి పథకం అది. మాకు మా పెద్ద వెహికల్స్ అండి మావి, ఆటోలకు వేసాడు, మాకు వ్యాన్లు మావి. ఆటో వాళ్ళని అడగాలి మీరు, అవి సమస్య. మరి మనకు సంబంధం లేదు. మాకు ఎప్పుడు వాహన మిత్రులు అవి ఉండవు, మాకు పెద్ద వెహికల్ అండి. మాకు అలా లారీల టైపులో ఉంటాయి మాకు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు సూపర్ 6 పథకాలు, పిల్లలకి ఫీజు వేస్తున్నారు, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? బాగానే ఉందండి, అందరికీ వస్తున్నాయి, బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగుంది. మీ ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు ఎలా ఉంటారు? ఆయన పనితీరు ఎలా ఉంటది? చాలా ఉంటుందండి. ఫస్ట్ నుంచి మాకు ఎమ్మెల్యే గారు అయితే మాకు మంచి అండి. అతను గురించి అయితే మాకు తేడా చెప్పం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యక్తి అతను. ఓవరాల్ గా ఆయనకు ఒక 100 మార్కులు ఇచ్చి ఏమంటే ఎన్ని వేస్తారు? 100కు 100 వేసేస్తామండి. నేనైతే 100కు 100 వేస్తాను అతనికి. ఏ పని అన్నా చేస్తాడు అతను. నువ్వు ఎవరో ఏంటి, ఇంకో పార్టీ అడగడం, పని వచ్చినప్పుడు కంపల్సరిగా చేస్తానంటాడు, చేస్తాడు. అనిపించింది సంవత్సరం అయింది పరిపాలన మొదలయ్యి. ఏమంటే ఇదే రోడ్ అండి, పోయిన 5 సంవత్సరాల్లో ఈ రోడ్ అండి నా మోటార్ సైకిల్ కాదు మడిసి వెళ్ళడానికి కష్టం అండి. ఇవాళ బీక్ మీద కాలేజ్ వెళ్ళకుండా వెళ్తున్నామండి. మాకైతే సూపర్ అండి. ఈ ప్రభుత్వం అయితే మాకు ఇబ్బంది ఏమి లేదండి. అలాగని బెనిఫిట్లు కూడా లేవండి, అలా సరిపోతుందండి. ఆ ప్రభుత్వం మీద పోల్చుకుంటే ఇది బెటర్ అండి. అదే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, కూటమి ప్రభుత్వం పెట్టింది. ఎలా ఉన్నాయి పథకాలు? మీకు ఏమన్నా పడుతున్నారు కదండి. ఒక డెవలప్ లేకుండా చేసాడండి ఆయన. ఈయన డెవలప్ చేసుకుంటే ఒకటి అమలు పడుతున్నారు కదండి. ఈయనకైతే స్టార్ట్ లేదండి. డెవలప్ అవుతుంది. దాంతో ఆయన ఇచ్చిన హామీలు ఒకటి చేసుకొస్తున్నారండి. ఒకసారి చేయాలంటే మేమే కాదండి, ఎవ్వరూ కూడా చేయలేరండి. ఇప్పుడు మనం చేయగలుగుతామండి. మన తండ్రి అప్పులు ఇచ్చి మనం డెవలప్ చేయాలంటే చేయగలుగుతామండి, చేయలేమండి. మెయిన్ ఏంటంటే సూపర్ అండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే బాగానే ఉంటుందండి. మా ఎమ్మెల్యే గారి విషయం వస్తే ఇంకా చూడక్కర్లేదండి. ఆయన వాదా లేకపోయినా తెచ్చి సామర్థ్యం ఉందండి ఆయనకి. ఆయన మించిన ఎమ్మెల్యేని అయితే మేము ఎక్కడ చూడలేమండి. అలాంటి ఎమ్మెల్యే మాకు ఉండడం చాలా అదృష్టం అండి. గురుగారు మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది? సంవత్సరం అయింది పరిపాలన, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది కదా, ఏమనిపించింది? పెన్షన్ అందుతుందా? పెన్షన్ అంతే బాగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇస్తున్నారమ్మా. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? నాకేం తెలుస్తుంది బాబు, ఇంటికాడ ఉండేదాన్ని, షుగర్లో బీపీలు బాబు. ఏదో ఆ దేవుడు పరిపాలన ఎట్టాడు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడును కన్న దెబ్బలు వస్తున్నాయి కాబట్టి తింటున్నాం బాబు. ఏముందా? నెహ్రూ గారు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఓటేశారా నెహ్రూ గారికి? ఎప్పుడు వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు ఎవరు? మీ ఎమ్మెల్యే గారు? మా నెహ్రూ గారే అండి. ఇప్పుడు అయితేనే మరి అన్నాళ్ళు బట్టినమ్మా మా ఊళ్ళో మట్టి గారు. మనకేం తెలుస్తుంది బాబు, మేమేమో ముసలోళ్ళు ఇంటికాడ ఉండే వాళ్ళం, మనకేం తెలుస్తుంది? అన్ని మీ దగ్గరే ఉంటాయి రాజకీయాలన్నీ. ఏమంటావు బాబాయ్? బాబు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది, ఎలా అనిపించింది మీకు? ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఉండవలసిన ఎమ్మెల్యే గారు అండి. గతంలో అవునండి, ఇప్పుడు ఏమన్నా ఉండే, ఏదో ఒకసారి వచ్చి ఏదో ఒక హామీ ఇచ్చి దాన్ని ఆఫ్ చేసి రకం కాదు. ఇవాళ జగ్గంపేటలో కళ్యాణ మండపం అవనండి, అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కొన్ని పెట్టుకున్నారు. ఇలాగా నేనంటూ మెగా డిఎస్సి కోచింగ్ ఎవరి వల్ల అవుద్దండి, అది మెగా డిఎస్సి కోచింగ్ ఏమన్నా ఉండే, అదేవిధంగా పోలవరం కాలువప్పుడు దాని నిమిత్తం పెట్టుకున్నారు. అది అలాగే ప్రతిదీ అభివృద్ధి కోసం చూస్తారు. ఎవరన్నా అమ్మాయికి పెళ్లి అవుతుంటే ఒక 20,000 ఆర్థిక సహాయం ఆయన సొంతంగా ఆయన ఒక ఫౌండేషన్, జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ అని పెట్టి ఆయన సొంతంగా ఇస్తున్నారు. ప్రతి అమ్మాయికి కూడా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కంపల్సరిగా 20,000 రూపాయలు మేమే ఫస్ట్లో మా ఊర్లో ఇప్పించాను. కొత్తూరు వైస్ సర్పంచ్ని నేనే ఫస్ట్ మా ఊర్లోనే స్టార్ట్ చేశాను. అంటే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మాట ఇచ్చారు, నేను ఎమ్మెల్యే అవి నాకు కంపల్సరీగా చేస్తాను అని మాట ఇచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యే అయిన వెంటనే స్టార్ట్ చేశారు. ప్రభుత్వం పనితీరు ఏమనిపించింది మీకు? గత ప్రభుత్వాలు చూసారు, ఇప్పుడున్న ప్రభుత్వం, 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, ఎలా అనిపించింది? ఇవాళ చూడండి, అతి కష్టం అయితే ఏమీ లేదు, ప్రజల మీద భారం అయితే ఏం పడతలేదు. మనం తింటున్నాం, కొంచెం ఆర్థిక సాయం అందుతుంది, అవుతుందండి. ఇప్పుడు మనం కొత్తగా ఒక స్టార్ట్ చేసామనుకో ఎన్ని అభివృద్ధి అయిపోవాలంటే అవ్వదు కదండి. గతంలో ఒకప్పుడు చాలా ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసినాయి కానీ
ఏదైనా కొనాలన్నా తినాలన్నా దానికి చూసేవాళ్ళు తప్ప కొనలేకపోయేవాళ్ళు. కొంచెం ఆ విధంగా చూస్తే బెస్టే కదా. తర్వాత ఇలా అక్కడో రాజధాని ఇక్కడో రాజధాని 3 రాజధానులు అని చెప్పడం, ఎక్కడికైనా కిరాయికి వెళ్తే ఆటో ఇంటికి వస్తుందో లేకపోతే ఎక్కడైనా అది ఇరుగుపడి పడుతుందో అన్నట్టుగా ఉండేది. ఇవాళ రాజధాని అభివృద్ధి అవుతుంది. మన జిల్లాలో చూడండి, మన జిల్లాలోనే ఒక కాకినాడ రోడ్డే కొంచెం తేడాగా ఉంది, అంటే ఇరుకైంది, అది స్టార్ట్ చేశారు. మిగతా రోడ్లన్నీ ఎంత ఇదిగా వేశారు. అభివృద్ధి కనబడుతుంది కదండి, మనం చెప్పడం ఏంటంటే అభివృద్ధి కనబడుతుంది కదా. అయితే ఇంకొకటి ఉంది, ప్రజలకి హౌసింగ్ లోన్ అనేది ఒకటి ఉంది, అది కూడా ముందుకెళ్తే ఇంకా బాగుంటది, చాలా బెస్ట్. అనిపించింది సంవత్సరం అయింది పరిపాలన, ఏమనిపించింది? ఏ అంశం నచ్చింది? అంశం ఏముందన్నా ఇంకా అలాగే ఏదంటే అదే అనాలి కదా, తప్పదు కదా. ఇంకా అలాగే జగన్ గారు బాగా సూపర్ 6 పథకాల గురించి ఏం చెప్తారు? 6 ఎందుకు ఓటు చేస్తున్నారు కదా. ఇంకా అలాగే పర్లేదు. నేను నెహ్రూ గారు, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది? నెహ్రూ గారు సూపర్, చాలా బాగుంటుంది. నెహ్రూ గారు, జ్యోతి నెహ్రూ గారు అంటే పెద్ద పేరు మా పర్లేదు. ఏదైనా అతను పరిపాలన ఏదైనా చేయాలనుకున్నా చెందాలన్నా సూపర్గా చేస్తారు, చాలా బెస్ట్. ఎప్పుడన్నా ఏదన్నా పని మీద వెళ్ళారా ఆయన దగ్గరికి? ఇప్పుడైనా వెళ్తాం, ఎప్పుడు కూడా చాలా బాగా పలకరిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా నాకు ఉండవలసిన ఎమ్మెల్యే గారుగా చూస్తారు, మమ్మల్ని కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు. వెళ్తే చాలా బాగా అలాగనే ఉండదు. వెళ్ళామంటే కంపల్సరీ ఏం చేస్తున్నా బాబు, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారా అని అడుగుతారు. అది మార్చాలండి మాకు. సూపర్ అండి, సూపర్ 6 పథకాలు ఉన్నాయి. పగదాలు ఏమి వచ్చి 1500 ఇస్తానన్నా నెలకి ఆడవాళ్ళకి ఇచ్చి అయ్యి లేవు, ఏమి ఇస్తలేదు. మరి బాగుంది అంటున్నారు. బాగుందంటే ప్రభుత్వం బాగుందంటే ఏ విషయంలో బాగుంది? మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది చెప్పండి? బాగానే ఉంటుందండి, వచ్చి పట్టించుకుంటా చూస్తుంటారండి. ఏ అంశంలో ఆయన పనితీరు బాగుంది అనుకోండి? ఏముందండి, వస్తుంది ఇంకా ఇంకా ప్రస్తుతానికి మొదలెట్లేదు కదండి, మొదలెట్టింది చేస్తాను. సంవత్సరం అయిపోయింది కదండి. చేస్తానంటున్నారండి. ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు వరకు అంటే ఏం చెప్తారు? ఇంకేం చేయలేదండి, ఇంకా చేస్తానంటున్నారండి, వాగ్దానాలు ఇస్తున్నారు, ఇంకేం లేదు. ఎలా అనిపించింది మీకు? ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఉండవలసిన ఎమ్మెల్యే గారు అండి. గతంలో అవునండి, ఇప్పుడు అవునండి, ఎప్పుడు అవునా ఉండే, ఏదో ఒకసారి వచ్చి ఏదో ఒక హామీ ఇచ్చేసి దాన్ని ఆఫ్ చేసి రాకం కాదు. ఇవాళ జగ్గంపేటలో కళ్యాణ మండపం అవనివ్వండి, అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కొన్ని పెట్టుకున్నారు. ఇలాగా నేనంటూ మెగా డిఎస్సి కోచింగ్ ఎవరి వల్ల అవుద్దండి, అది మెగా డిఎస్సి కోచింగ్ అవనివ్వండి, అదేవిధంగా పోలవరం కాలువప్పుడు దాని నిమిత్తం పెట్టుకున్నారు. అది అలాగే ప్రతిదీ అభివృద్ధి కోసం చూస్తారు. ఎవరన్నా అమ్మాయికి పెళ్ళి అవుతుంటే ఒక 20,000 ఆర్థిక సహాయం ఆయన సొంతంగా ఆయన ఒక ఫౌండేషన్, నూతుల్ నెహ్రూ ఫౌండేషన్ అని పెట్టి ఆయన సొంతంగా ఇస్తున్నారు. ప్రతి అమ్మాయికి కూడా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కంపల్సరిగా 20,000 రూపాయలు మేమే ఫస్ట్లో మా ఊర్లో ఇప్పించాను. కొత్తూరు వైస్ సర్పంచ్ని నేనే ఫస్ట్ మా ఊర్లోనే స్టార్ట్ చేశాను. అంటే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మాట ఇచ్చారు, నేను ఎమ్మెల్యే అవి నాకు కంపల్సరీగా చేస్తాను అని మాట ఇచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యే అయిన వెంటనే స్టార్ట్ చేశారు. ప్రభుత్వం పనితీరు ఏమనిపించింది మీకు? గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడున్న ప్రభుత్వం, 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, ఎలా అనిపించింది? ఇవాళ చూడండి, అతి కష్టం అయితే ఏమీ లేదు, ప్రజల మీద భారం అయితే ఏం పడతలేదు. ఇప్పుడు మనం తింటున్నాం, కొంచెం ఆర్థిక సాయం అందుతుంది, అవుతుందండి. ఇప్పుడు మనం కొత్తగా ఒక స్టార్ట్ చేసామనుకో ఎన్ని అభివృద్ధి అయిపోవాలంటే అవ్వదు కదండి. గతంలో ఒకప్పుడు చాలా ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసినాయి కానీ ఏదైనా కొనాలన్నా తినాలన్నా దానికి చూసేవాళ్ళు తప్ప కొనలేకపోయేవాళ్ళు. కొంచెం ఆ విధంగా చూస్తే బెస్టే కదా. తర్వాత ఇలా అక్కడో రాజధాని ఇక్కడో రాజధాని 3 రాజధానులు అని చెప్పడం, ఎక్కడికైనా కిరాయికి వెళ్తే ఆటో ఇంటికి వస్తుందో లేకపోతే ఎక్కడైనా అది ఇరుగుపడి పడుతుందో అన్నట్టుగా ఉండేది. ఇవాళ రాజధాని అభివృద్ధి అవుతుంది. మన జిల్లాలో చూడండి, మన జిల్లాలోనే ఒక కాకినాడ రోడ్డే కొంచెం తేడాగా ఉంది, అంటే ఇరుకైంది, అది స్టార్ట్ చేశారు. మిగతా రోడ్లన్నీ ఎంత ఇదిగా వేశారు. అభివృద్ధి కనబడుతుంది కదండి, మనం చెప్పడం ఏంటంటే అభివృద్ధి కనబడుతుంది కదా. అయితే ఇంకొకటి ఉంది, ప్రజలకి హౌసింగ్ లోన్ అనేది ఒకటి ఉంది, అది కూడా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది, చాలా బెస్ట్.
ఏం బాగుంది, ఏం అనిపించింది మీకు? ఏముంది అన్నిటికి కూడా కొంత ఇదిగా ఉంటుంది కదా, నాలా కేసులు అని ఉండేవాడు. అవి ఏం లేవు కదండి, ట్రాఫిక్గా సాగిపోతుంది. అదేనండి ప్రతి దాంట్లో కూడా పరిపాలన గురించి ఏం చెప్తారు? ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్ అభివృద్ధి అది కూడా అన్ని వాళ్ళకి కూడా సహకరిస్తున్నారు సార్ ప్రతిదీ. అదండి గంట ఇంకేం కావాలండి. ఎమ్మెల్యే గారు ఎవరు? జ్యోతులు నెవరి గారండి. ఎలా ఉంటారు? బాగుండే ఏదైనా ఒక గౌక్కుని ఆపుతాంట్లో గౌక్కుని ఇది అవుతున్నారు. ప్రతి దానికి ఏదైనా అభివృద్ధి చేయడానికైనా అన్నది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళారా ఆయన దగ్గరికి? మా ఊరి పక్కనే అండి, నరేంద్రపట్నం అండి పక్కనండి ఊరు. ఎవరు వెళ్ళినా కూడా కురవడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా ఏదైనా దాంట్లోకి ఆపుతాంట్లోకి అడ్డుపడుతున్నారు. సంవత్సరం అయింది కదా ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఏం చెప్తారు దాని గురించి? బాగుంది సార్. ఏముందంటే అభివృద్ధి అని ప్రతి దానికి ఇప్పుడు రోడ్లని గుంటలని అన్నీ కూర్చారు. ప్రతి దానికి విలేజ్లకు కూడా ప్రతి దానికి రోడ్లు వేసారండి. ఇప్పుడు కూడా అమ్మఒడి కూడా అది వేస్తున్నారు కదా సార్. బాగుంది సార్. మీకు పడిందా ఫీజు? మాకు పడ్డది సార్. అనేది బాగానే ఉంటుంది. మాకు ఒక అమ్మాయి బ్రహ్మాయిలని ఒక అమ్మాయి పెళ్లి చేసాం, రెండో అమ్మాయికి పడ్డది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.